దేవుని బిడ్డల గురించి దేవుడు అంటున్న మాట, వారు నోటితో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించని వారికి ప్రార్థన రాదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించని వారికి ఆరాధన రాదు. పాట పాడాలన్న మనస్సు రాదు. వారి హృదయం దేవునికి దూరంగా ఎక్కడో ఉంది. హృదయం మనుషులు మాత్రమే మందిరంలో. మరి ఏం చేస్తున్నారంటే మనుషుల విధులను బట్టి శనివారం ఉపవాస ప్రార్థన అన్న రమ్మన్నారు కాబట్టి వచ్చాము, మోకరించమన్నారు ఇజ్రాయెల్ అన్న కాబట్టి మోకరించాం. పాడాలనిపిస్తే పాడాం, లేకపోతే మౌనంగా ఉందాం. ఎవరికి ఇటువంటి అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎవరికి వస్తుంది? ఎవరి జీవితాల్లో అశ్రద్ధ ఉంటుంది? ఇప్పుడు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు, పని చేయాలనిపించట్లేదు, ఆ రోజు ఎందుకో బద్ధకంగా ఉంది, నిద్ర మొత్తం ఆత్మ ఆవరించింది. ఎలా చేస్తారు వర్క్? అంతా అరకొర వర్క్ చేస్తారు. ఆయన వచ్చి అడుగుతారు సూపర్వైజర్, ఏంటి పని, ఏంటి జాబ్ ఇలా చేసావు? నేను బాగానే చేశాను సార్, మరి ఏమైందో ఏమో తెలియదు సార్, నేను బాగానే చేశాను. శ్రద్ధగా చేసావా అని అడుగుతా, శ్రద్ధగానే చేశాను సార్. ఇచ్చిన వర్క్ ఎందుకు రాంగ్ అవుద్ది? అవ్వదు, అశ్రద్ధగా చేసినందువల్ల. దేవుని పెట్టారా, ఏదైనా ప్రార్థన అయినా, ఇంట్లో వంట అయినా, కుటుంబాన్ని పోషించుకోవడమైనా, కుటుంబాన్ని నడిపించుకోవడమైనా ప్రతిదీ శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తే ఆ పని నమ్మకంగా చేయగలం. శ్రద్ధ తప్పిపోయి అశ్రద్ధ మనస్సు మనలోకి వచ్చిందా చేయలేం. దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని మందిరంలో నిద్రిస్తూ ఉంటే, ప్రార్థన సమయంలో నిద్రిస్తూ ఉంటే, ఆరాధన సమయంలో నిద్రిస్తూ ఉంటే, వాక్యం చెప్పబడే సమయంలో నిద్రిస్తూ ఉంటే దేవుడే వారికి గాఢ నిద్ర కలుగజేశాడు అని అర్థం. ఎందుకంటే నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వచ్చావు, నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో కూర్చున్నావు, నిర్లక్ష్యంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. అందుకని గాఢ నిద్ర ఆత్మ ఆలోచించుకుని సరి చేసుకుని ఇక ముందు దేవుని సన్నిధికి వచ్చిన 2 గంటలైనా 3 గంటలైనా శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విధులను బట్టి ఏదో రమ్మన్నారు వచ్చాం, కూర్చోమన్నారు కూర్చున్నాం అన్నట్టు ఉండకూడదు. దేవుడు నియమించబడిన ప్రతి కూడికకు రావాలి. ఆ కూడికలో స్వరమెత్తి ప్రార్థించాలి, స్వరమెత్తి పాడాలి. అశ్రద్ధ ఆత్మ మనలో నుంచి దేవుడు తొలగించునుగాక.